హలో అండి. ఈరోజు ఎంతో హెల్తీ రెసిపీ రాగి బూరెలు. మిల్లెట్స్తో బూరెలు ఎప్పుడన్నా చేసి చూసారా? చాలా సింపుల్ అండి. జస్ట్ ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా ఇలా చేసేసుకోండి. రాగుల్లో కాల్షియం చాలా ఎక్కువ అండి, బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఈ బూరెల పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని టిప్స్తో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు బెల్లం తీసేసుకొని 1/2 కప్ వాటర్ యాడ్ చేసేసుకొని దీన్ని జస్ట్ మెల్ట్ అయ్యే వరకు వేడి చేయండి. ఇదే పాకం రావాల్సిన అవసరం లేదు, ఎలాంటి పాకము అవసరం లేదు ఈ బూరెలకి. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ రాగి ఫ్లోర్ని యాడ్ చేసేసుకోండి. ఈ రాగి పిండితోనే కాదండి, సజ్జ పిండితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేసేసుకోండి. 2 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వుల్ని యాడ్ చేసేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్, ఏ స్వీట్ అయినా కొంచెం సాల్ట్ యాడ్ చేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్, మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా యూస్ చేయొచ్చు. ఇప్పుడు వీటన్నిటి స్పూన్తో కలుపుకోండి, అన్నీ బాగా కలిసే విధంగా. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ ఉంది కదా, ఇలా వడకట్టుకొని సిరప్ మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏమైనా మలినాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఈ సిరప్ యాడ్ చేసేసాక ఇప్పుడు వీటన్నిటిని లంప్స్ లేకోకుండా స్పూన్తో బాగా కలుపుకోండి. ఇందులో టిప్ ఏంటంటే, మీరు చేతితో దీన్ని సాఫ్ట్గా అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అన్నా కలపాలి. అలా అని గట్టిగా ప్రెస్ చేయొద్దండి, సాఫ్ట్గా ఉండాలంతే. ఇప్పుడు మీకు వాటర్ కావాలంటే హాట్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండేటట్టు కలుపుకోండి. మరీ గట్టిగా ఉందనుకోండి, అవి బూరెల్లా కాకుండా చెక్కల్లాగా అవుతాయి గట్టిగా. అందుకని చూసుకుంటూ సాఫ్ట్గా కలిపేయండి. మరీ లూజ్గా కలిపితే ఆయిల్ బాగా పీల్చుకుంటుంది. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోండి. ఈ లోపు మనం బూరెల్ని ఎలా ప్రెస్ చేయాలో చూద్దాం. ఈ విధంగా ఈ సైజులో, మరీ మందంగా వద్దు, మరీ పల్చగా వద్దు. ఈ విధంగా ఒక ప్లెయిన్ కవర్ తీసేసుకొని కొంచెం నెయ్యి రాసుకొని హ్యాండ్కి ఇలా బూరెల్ని రౌండ్గా ఇలా చేసుకోవటం వల్ల బూరె కూడా బాగా పొంగుతుంది. మరీ పల్చగా చేయటం వల్ల పొంగదు, తప్పాల చెక్కల్లాగా గట్టిగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కింది. ఇక్కడ టిప్ ఇంకోటి ఏంటంటే, ఆయిల్ ఎంత బాగా వేడెక్కితే బూరె అంత బాగా పొంగుతుంది. ఆయిల్ మాత్రం బాగా హీట్ అయ్యే విధంగా చూసుకోండి. ఆ తర్వాత 1 by 1 బూరెల్ని యాడ్ చేసేసుకోండి. ఇలా అప్పుడప్పుడు మిల్లెట్స్తో చేసుకోండి. మనం బూరెలు అనగానే కొబ్బరి బూరెలు ఇవన్నీ రైస్తో చేస్తాం కదా, ఇప్పుడు రైస్ అంత మంచిది కాదు, మిల్లెట్స్ చాలా మంచివి హెల్త్కి. సో ఇలా అప్పుడప్పుడు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. మనకి బూరెలు అనగానే చిన్నప్పుడు పిండి వంటలు, ఏమన్నా మనకి పండగలు వస్తేనే కదా పిండి వంటలు, అలా కాకుండా ఇన్స్టెంట్గా ఇప్పుడు మనం హ్యాపీగా ఇలాంటి బూరెలు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. చూడండి, మన బూరెలు ఎలా పొంగాయో, మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. పైన మనం యాడ్ చేసి నువ్వులు చూడండి క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఈ బూరెలు. ఇంకొక టిప్ ఏంటంటే, ఇక్కడ బూరెని మీరు ఆయిల్లో వేసాక అలా గరిటెతో అంటూ ఉంటుంటే పొంగుతూ ఉంటుంది పైకి. చూడండి ఎంత బాగా పొంగిందో. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉందండి బూరెలు మాత్రం. ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలాంటి బూరెలు చేసేసుకోండి, చాలా హెల్తీ కదా. కాల్షియం చాలా ఎక్కువ అండి రాగుల్లో, అలాగే బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు ఇవి 10 days అయినా నిల్వ ఉంటాయి. సో హ్యాపీగా చేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు అరిసెలు అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇన్స్టెంట్గా బూరెలు కూడా చేసేసుకోండి మిల్లెట్స్తో. మీలో ఎంతమంది ఇంతకు ముందు చేశారో నాకు కామెంట్ చేయండి. చేయకపోతే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.